హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తకను. నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయి కొబ్బరి బర్ఫీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. ఇంత సింపుల్గా ఇంత త్వరగా ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. ఒకసారి చేసి పెట్టుకుంటే 10 రోజులైనా నిల్వ ఉంటుంది. ఈ దీపావళి పండుగకు మీరు కూడా ఈ కొబ్బరి బర్ఫీని తప్పక ట్రై చేయండి. మరి ఏ గిన్నెలో అయితే బర్ఫీ చేసుకోవాలనుకున్నారో ఆ గిన్నెనే తీసుకోండి. అందులో 2 కప్పుల పచ్చి కొబ్బరి తురుము తీసుకోండి. ఏ కప్పుతో అయితే పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు చక్కెర తీసుకోండి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక 2 స్పూన్లు ఎక్కువ వేసుకోండి. ఇంతకన్నా ఎక్కువ వేసుకోవద్దు. కాచి చల్లార్చిన పాలు 1/2 కప్పు తీసుకోండి. వీటన్నింటిని చేత్తో ఒకసారి బాగా కలుపుకోండి. అంత బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న దాన్ని టైం ఉంటే మీకు ఒక 1 అవర్ పక్కన పెట్టండి. టైం లేదనుకునే వాళ్ళు ఇలాగే గ్యాస్ మీద పెట్టి కూడా చేసుకోవచ్చు. 1 అవర్ పెట్టుకోవడం వల్ల చక్కెర అనేది బాగా కరుగుతుంది. కొబ్బరి బర్ఫీ చేసేటప్పుడు త్వరగా అవుతుంది ఇలా పక్కన పెట్టడం వల్ల. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఏ బాండీలో అయితే కలుపుకున్నామో అదే బాండీని గ్యాస్ మీద పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న దాన్ని గరిటెతో అంతా బాగా కలుపుకోండి. చక్కెర వేసాం కాబట్టి నీళ్ళలాగా అవుతుంది. కంగారు పడాల్సినంత అవసరం లేదు. మంటను మీడియం హీటులో పెట్టుకొని కలుపుతూ ఉండండి. చక్కెర వేసి చేస్తున్నాం కాబట్టి పక్కకంతా ఇలా పాకంలాగా వస్తుంటుంది. దాన్ని గరిటెతో తీస్తూ అంతా కలుపుతూ ఉండండి. ఈ స్వీట్ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. 10 నిమిషాల్లోనే తయారవుతుంది. ఇదంతా ఇలా దగ్గరికి అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల పీసెస్ కట్ చేసేటప్పుడు ఈజీగా వస్తాయి. 10 నిమిషాల తర్వాత చూడండి, అంత బాగా దగ్గరికి అయింది కదా. ఇలా దగ్గరికి అయినప్పుడు పక్క ఇది తయారైనది లేనిది ఎలా తెలుసుకోవాలి అంటే చేత్తో ఉండలాగా చేస్తే ఉండ అయినట్లయితే తయారైనట్లు. ఇప్పుడు ఒక ప్లేట్కు 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అంత ప్లేట్కు బాగా అప్లై చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల పీసెస్ తీసేటప్పుడు ఈజీగా వస్తాయి. ఇలా తయారు చేసుకున్న దాన్ని ప్లేట్లోకి వేసుకోండి. అంతా సమానంగా ఉండేటట్లు చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత ఒక నైఫ్తో దీన్ని ఘాట్లు పెట్టుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రం నైఫ్తో ఘాట్లు పెట్టవద్దు. కొద్దిగా చల్లారిన తర్వాత మాత్రమే పెట్టుకోండి. అప్పుడు పీసెస్ లాగా బాగా వస్తాయి. మీరు కూడా ఈ కొబ్బరి బర్ఫీని తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత దీని మీద ఇలా బాదం పప్పులు పెట్టుకోండి. చూడటానికి బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. మీరైతే మాత్రం ఒక లైక్ ఇవ్వండి చాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.